ధాన్యలక్ష్మి అయితే ఇంట్లో అందరితో ఇలా అంటూ ఉంటుంది. నా కొడుకుని నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నా కొడుకు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి రాజు నువ్వే నా కొడుకుని ఆ అమ్మాయిని ఇద్దరిని ఇంటికి తీసుకురా, తను కూడా ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఇంట్లో అందరితో అంటూ ఉంటుంది. అది విని కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పును కూడా తీసుకురమ్మంటుంది అని తెలిసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు. చూసావుగా మా పిన్ని అప్పు ఇంటికి వస్తే ఒప్పుకోదు అన్నావు. ఇప్పుడు ఎలా ఒప్పుకుందో పద మనిద్దరం వెళ్ళి వాళ్ళిద్దరిని ఒప్పించి తీసుకొని వద్దామని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే మాత్రం రాను అని గట్టిగా తేల్చి చెప్పేస్తుంది. అది విని రాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును, నేను మాత్రం రాను, మీకు నచ్చితే మీరు వెళ్ళండి లేకపోతే మానేయండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఏంటి కావ్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.